అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్స్ తో డీల్స్ సామాన్యునికి లాభం ఏమిటి అనుకుంటే ముఖ్యంగా ఈ డీల్స్ వల్ల విదేశాల నుంచి వచ్చే మొబైళ్లు, మందులు, ఎలక్ట్రానిక్స్ చౌకగా మారి సామాన్యుడిపై ఖర్చు తగ్గుతుంది. రోజు వాడే టెక్నాలజీ వస్తువులు అనగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, స్మార్ట్ వాచ్లు, వైఫై రౌటర్లు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఇవి ప్రధానంగా అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ నుండి దిగుమతి అవుతాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో ధరలు తగ్గుతాయి. అదేవిధంగా వైద్య ఆరోగ్య ఉత్పత్తులు, డయాగ్నోస్టిక్ మెషిన్లు, డయాలసిస్ పరికరాలు, గుండె స్టంట్స్, హిప్ ఇంప్లాంట్మెంట్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్ పరికరాలు, హై ఎండెడ్ మెడికల్ డివైసెస్ వీటన్నిటికీ తగ్గడం వల్ల సామాన్యుడికి ఖర్చు అయ్యే అమౌంట్ కొంత తగ్గుతుంది. ఇవి కాక వాహనాలు, స్పేర్ పార్ట్స్, కార్ ఇంజిన్ విడిభాగాలు, ఆటో గేర్ పరికరాలు, బ్రేక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ భారీ భాగాలు, హైబ్రిడ్ వాహన టెక్నాలజీ ఇవన్నీ తగ్గడం వల్ల వెహికల్ మెయింటెనెన్స్ అనేది కొంతవరకు తగ్గుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా హెల్త్ కేర్, గ్రీన్ ఎనర్జీ, హైటెక్ ఉత్పత్తులు ధరలు తగ్గడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద ఊరట లభిస్తుంది. గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ టెక్నాలజీ, సోలార్ ప్యానెల్స్, సోలార్ ఇన్వర్టర్లు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ చార్టర్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ పరికరాలు ఇవన్నీ తగ్గడం వల్ల ఒక రకంగా కరెంటు బిల్లులు, ఇంధన ఖర్చు తగ్గే దిశగా మనం అడుగేస్తున్నాం అనిపిస్తుంది. ఇది కాక విద్య మరియు ప్రొఫెషనల్ అవసరాలు, పర్టికులర్ గా ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్, డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ టూల్స్, మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్, ల్యాబ్ ఎక్విప్మెంట్, రీసెర్చ్ టూల్స్ మొదలైనవన్నీ కూడా తగ్గడం వల్ల విద్యార్థులకి, ముఖ్యంగా స్టార్టప్లకి ఒక పెద్ద ఊరటని చెప్పొచ్చు. ఇవి కాక ఆహారం మరియు జీవనశైలి విధానంలో జీవనశైలి ఉత్పత్తులు ఏంటి అంటే చీజు, బటరు, డ్రై ఫ్రూట్స్, ఆలివ్ ఆయిల్, వైన్లు కొన్ని రకాల పరిమితంగా, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ తగ్గడం వల్ల మధ్యతరగతి వినియోగదారులకు నేరుగా లాభం చేకూరుతుందని చెప్పవచ్చు. ఎక్కువగా ధరలు తగ్గే ఉత్పత్తులు ఏంటంటే మెడికల్ డివైసెస్ 10 నుంచి 20% వరకు తగ్గవచ్చు, ఎలక్ట్రానిక్స్ 5 నుంచి 15% వరకు, గ్రీన్ ఎనర్జీ పరికరాలు 10% వరకు, ఆటో పార్ట్స్ 5 నుంచి 10% వరకు తగ్గచ్చు. ముఖ్యంగా ఎవరి ఉత్పత్తులపై ఈ తగ్గుదల ఎక్కువ బెనిఫిట్ మనకి ఏ ప్రొడక్ట్స్ మీద వస్తుంది అంటే మెడికల్ టెక్నాలజీస్, హై ఎండ్ ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ ఈ మూడిటి మీద మనకి చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. పోటీ పెరగడం వల్ల విదేశీ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే ఈ డీల్స్ వల్ల సామాన్యుడు మొబైల్ ఫోన్ నుండి మందుల వరకు, కరెంటు బిల్లు నుండి వాహన మెయింటెనెన్స్ వరకు మెల్లగా గాని స్పష్టంగా ఆదా కనిపిస్తుంది.